హలో ఫ్రెండ్స్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి డిజిటల్ సేవింగ్ అకౌంట్ అనేది మన మొబైల్లో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏ విధంగా అకౌంట్ అనేది ఓపెన్ చేయాలో డీటెయిల్గా అయితే మీకు ఇది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా నా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన నాకు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్బటన్ మీద చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ జరిగింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు యువర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఫస్ట్ నేమ్, అదేవిధంగా లాస్ట్ నేమ్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండరు, అదేవిధంగా ఈమెయిల్, అదేవిధంగా పాన్ కార్డ్ నెంబరు, టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ విధంగా మీకు ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డులో అదేవిధంగా పాన్ కార్డులో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా మీరైతే ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ అదేవిధంగా లాస్ట్ నేమ్ అనేది మీరు డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ ఆ ఇయర్, అదేవిధంగా మంత్, అదేవిధంగా తేదీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చాలా ఈజీగా అయితే మీరు ఎక్కడైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడైతే సెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే మీరైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద జెండర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ ఒకవేళ మీరు మేల్ ఉంటే మేల్ ఎంటర్ చేయండి, లేదా ఫీమేల్ ఉంటే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీరు మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఈమెయిల్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద పాన్ కార్డ్ నెంబర్ దగ్గర మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద మీకు టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర మీరు హౌస్ వైఫ్ ఉంటే హౌస్ వైఫ్, ఇక సాలరీడ్ ఉంటే సాలరీడ్, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, లేదా నాట్ వర్కింగ్ ఉంటే నాట్ వర్కింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా ఒకవేళ మీరు స్టూడెంట్ ఉంటే మీరు అయితే స్టూడెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీ యొక్క పిన్ కోడ్ దగ్గర మీ యొక్క ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ మంత్లీ ఇన్కమ్ దగ్గర మీరైతే మంత్లీ ఇన్కమ్ అయితే ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్గా ఒక 20,000 అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఇన్కమ్ మోడ్ ఉంది కదా, అది వచ్చేసి క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్యాష్ అయినా కానీ లేదా డిపాజిట్ ఇన్ బ్యాంక్ అయినా కానీ ఇక్కడ క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకు రీడైరెక్టింగ్ అయ్యి ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ప్లే స్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఎయిర్టెల్ థ్యాంక్స్ రీఛార్జ్ అండ్ బ్యాంక్ అనే యాప్ అయితే వస్తుంది. ఈ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎయిర్టెల్కి సంబంధించి ఇది అఫీషియల్ యాప్. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. చూడండి, ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఏ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేశారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్లో మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా లోడింగ్ అయ్యి మీ యొక్క మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది. ఆ వెరిఫై అయిన తర్వాత యాప్ అనేది ఈ విధంగా వెల్కమ్ అని వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి బెనిఫిట్స్ అయితే వస్తాయి. అప్ టు 7.0 ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్, అంటే మీరు సేవ్ చేసిన మనీకి మీకు అయితే 7.0% మీకు అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అంటే మీరు అకౌంట్లో ఉంచిన మనీకి మీకు 7.0% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. క్యాష్ బ్యాక్ అప్ టు 5,000 అండ్ రీఛార్జ్ అండ్ పేమెంట్స్ డైలీ ట్రాన్సాక్షన్స్, అంటే మీరు డైలీ ట్రాన్సాక్షన్ చేస్తుంటే మీకు 5,000 వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అదేవిధంగా జీరో అమౌంట్ ఓపెనింగ్ ఫీ, నో మినిమం బ్యాలెన్స్, అంటే మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్లో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జీరో బ్యాలెన్స్ ఉంటే కూడా మీకు అయితే అకౌంట్ అయితే రన్ అయితే అవుతుంది, పని చేస్తుంది. ₹1 లేకుంటే కూడా మీకు అయితే అకౌంట్ అయితే పని చేస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అయితే ఏటీఎం కార్డు కావాలనుకుంటే ఫిజికల్గా మీరు అయితే ఏటీఎం కార్డు అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల మీకు ఒకవేళ ఏటీఎం కార్డు యూజ్ చేస్తే మీకు అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలి కాబట్టి మీరు పాన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు అయితే మీరు అయితే దగ్గర అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ అని ఉంటుంది. చూడండి, ఫుల్గా ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ న్యూ అని ఉంటుంది. చూడండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇక్కడ పాన్ అదేవిధంగా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. పాన్ దగ్గర మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదే కింద ఆధార్ నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్ చదివి ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఆ లోడింగ్ అయిన తర్వాత వెరిఫై ఐడెంటిటీ అని వస్తుంది. అంటే ఇక్కడైతే మీరైతే ఫేస్ ద్వారా మీరైతే కేవైసీ చేయాల్సి అయితే ఉంటుంది. సింపుల్ ఇక్కడైతే గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కెమెరా అలో చేయండి. అలో చేసిన తర్వాత ఈ విధంగా లొకేషన్ కూడా అలో చేయండి. ఈ విధంగా అలో చేసిన తర్వాత మీరు ఇక్కడ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత ఇక్కడైతే మీకు అయితే ఒక బాక్స్ అయితే వస్తుంది. ఈ బాక్స్లో అయితే మీరు మీ యొక్క ఫేస్ అయితే పెట్టండి. అంటే ఇక్కడైతే మీ యొక్క ఫేస్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సబ్మిట్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సింపుల్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఓకే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత ఇక్కడైతే సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది ఇక్కడైతే వెరిఫై అయితే చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఐడెంటిటీ టైప్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్ దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఫుల్ నేమ్ ఉంది చూడండి. అక్కడైతే మీకు ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉందో సేమ్ ఇక్కడ కూడా మీకు అయితే అదే విధంగా ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చి ఈ విధంగా మీరు ఇక్కడైతే ఆధార్ నెంబర్ అదే విధంగా నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఆ మంత్ అదేవిధంగా ఇయర్ అదేవిధంగా డేటు ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సింపుల్గా సెలెక్ట్ జెండర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మేల్ ఉంటే మేలు, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇక్కడ మీరు ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఐ అగ్రీ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వెరిఫై మీద క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత చూడండి మీకు రీడైరెక్టింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు సింపుల్గా ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఆధార్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకైతే అకౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. ఆ తర్వాత మీరైతే ఎంపీ అనేది సెటప్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా అకౌంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఫోన్పేలో అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ అకౌంట్ అయితే వస్తుంది. మీకైతే అక్కడ బ్యాలెన్స్ చెక్ చేయడానికి కానీ లేదా ఆ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి యూపీఐ పిన్ ఉంటుంది కదా, అదే యూపీఐ పిన్ ఇక్కడ ఎయిర్టెల్ మీరు ఇక్కడ సెట్ చేసుకున్న యూపీఐ పిన్ అక్కడ కూడా వస్తుంది. ఓకే నేను దీనికి సంబంధించి ఫోన్పే అకౌంట్ క్రియేట్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి కూడా నేనైతే ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఏటీఎం కార్డు కావాలంటే కూడా మీరైతే ఫిజికల్ ఏటీఎం కార్డు అయితే మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. దీని ప్లస్ అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్లో మీకు ఏదైనా కానీ ప్రాబ్లం కానీ మీకు ఫేస్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడైతే ఇస్తున్నాను. డైరెక్ట్గా నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ప్లస్ ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నాకైతే కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకే జీవనం చాలా ఈజీగా మీరైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి అకౌంట్ క్రియేట్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఆ వీడియోని చూస్తే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.